నో ఈరోజు ఆఫీస్ అవర్లో వెళ్దాం, అర్థమైందా? నేను చూసుకుంటా. ఓకే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? సార్, రుద్ర నా ప్రాపర్టీ కబ్జా చేశాడు. నా మేనేజర్ని చంపేశాడు. మీరు బతికారుగా. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి ఇక నుంచి వాడితో గొడవపడ్డ మానేయండి. సార్, మీరు ఒక ఎస్పీ, మీ చేతిలో పవర్ ఉంది. అలాంటిది మీరు భయపడుతున్నారు ఎందుకు సార్? రుద్ర నుండి నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను. నేను నిన్ను ఎలా కాపాడగలను? ఏం మాట్లాడుతున్నారు సార్? వెరీ గుడ్. కౌసల్య, అరే పార్టీకి టైం అవుతుంది, త్వరగా రా. ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, నేనెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే హాజరైపోతాను. నీకేదో క్లారిటీ కావాలన్నావంట, చెప్పు, ఏం క్లారిటీ కావాలో? ఏమండి, పదండి, నేను రెడీ అయ్యాను. ఐ లైక్ ఇట్. నీ భార్యనా? మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేయండి. మీ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉంచుకొని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. నేనలా కాదు, నా డబ్బు పవర్తో వాణ్ణి అంతం చేస్తాను. వస్తాను. ఎవరికో భయపడి యూనిఫామ్ తీసేయడం అనేది డిపార్ట్మెంట్ పరువు తీయటమే అవుతుంది, అర్థమైందా? పరువు కంటే ప్రాణం గొప్పది సార్. కాళీ మహారాజ్ యమరాజ్ అయిపోయాడా? సార్, ఆ ఇంట్లోకి ఎవరెళ్ళినా తిరిగి రాలేదు. కాళీ మహారాజ్కి ఎదురు చెప్తే చంపేస్తాడు. సార్, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొంచెం గట్టిగా మాట్లాడండి. అంత భయం ఎందుకు? రా. సన్ ఆఫ్ కాళీ మహారాజ్, కేర్ ఆఫ్ మల్కాజ్గిరి. మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములని కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి.
మా రుద్ర మీద ఈగ వాలినా సరే ఈ కాళీ మహారాజ్ దాన్ని చంపేస్తాడు. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ చేతిలో ఎంతవరకు పేడ ఉంటుందో అంతవరకే శత్రు ప్రాణంతో ఉంటాడు. రేయ్, ఆ గోడ మీద ఉన్నవి పిడకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు పైకి 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 పోయాయి. రేయ్ పోలీస్, చల్ చల్. వచ్చాడు పోలీసుడు నా కొడుకుని తీసుకెళ్ళడానికి. నానా, ఇక మేము వెళ్ళొస్తాం. రేయ్ రుద్ర, నానా, మందిరంలో గనక పాము కనిపిస్తే జనాలు నాగదేవతని పూజ చేస్తారు. అదే పాము ఇంట్లో కనిపిస్తే భయపడి చంపేస్తారు. ఎందుకు చంపుతారో తెలుసా? అది చంపేస్తుందని వాళ్ళ భయం. మొదటి దాంట్లో భక్తి కనిపిస్తుంది, రెండో దాంట్లో తెగింపు కనిపిస్తుంది. అర్థమైందా? అది ఎవడి కళ్ళలో అయితే కనిపిస్తుందో ఆ క్షణమే వాడు చంపేయాలి. సరే నాన్న, వెళ్ళొస్తాం. జాగ్రత్త. వెళ్ళొస్తాను మామయ్య. మంచిది. వెళ్ళొస్తాను నాన్న. రా చిన్ను. చెప్పింది గుర్తుపెట్టుకో. జాగ్రత్త. సరే నాన్న, తప్పకుండా. ఇంకా పొండి కూడా కలుగుతున్నా. పైసలు దేయ్ అన్నా, ఇప్పుడే వచ్చా. నీకు దండం పెడతా అన్నా, పైసలు లేవన్నా. డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతా. పిల్లలు, మనం ఎక్కడ ఆగాం? ఓకే, సరే. మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ఓకే సన్నీ, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఇంజనీర్ అవుతా. గుడ్, వెరీ గుడ్. మరి నువ్వమ్మా? మదర్ టెరిసా. మంచిదమ్మా, మంచిది. ఆదిత్య, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? రుద్ర. పెద్దయ్యాక రుద్రనవుతా. భయపడాలి, నన్ను చూసి ఎవరైనా భయపడాలి. ఎగ్జామ్ రాయకపోయినా సరే పాస్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడూ చేయకు. భయపెట్టి బిర్యానీ తినడం కంటే కష్టపడి గంజినీళ్లు తాగడం మంచిది. కూర్చో. ఆదిత్య, దెబ్బతిని నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ బాధ నాకుంది. అన్యాయం చేస్తే వచ్చే ఆనందం చాలా చిన్నది. అదే న్యాయంతో వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఎల్లప్పుడూ న్యాయంగానే ఉండు. అర్థమైందా? వెళ్ళి చదువుకో. వీడా అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగి చూస్తున్నాడు. నాకు ఆకలిస్తుంది. బాగా ఆకలిస్తుంది. నాకు తినడానికి ఏమన్నా పెట్టట్రా. కావాలా? బాసు టిఫిన్ తేవడానికి వెళ్ళాడా లేదా తయారు చేస్తున్నాడా?
నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయే, పరిగెడుతున్నాయి. పరిగెట్టే. దొరికింది ఆపిల్. నా దగ్గర రెడీమేడ్ ఫుడ్ ఉంది. సరే, బాస్ వచ్చేలోపు దీంతో మేనేజ్ చేద్దాం. ఈ హాస్పిటల్లో ఒక తలగడ కూడా లేదు. తలగడ దొరికింది. దొరికింది. పద. గాల్లో తేలినట్టుందే. అరే డాక్టర్ మేడం, మీరా? మేడం, ఇందులో ఏముందో తెలుసా? ఇందులో కాశ్మీర్ నుంచి కేసరి, కాకినాడ నుంచి పూతరేకులు, కాజాలు. నన్ను ఎందుకలా చూస్తున్నారు? అయినా ఇవన్నీ మా చెల్లెలి కోసమే. నోర్మోయ్! ఇలాంటి పిచ్చి పని చేయడానికి నీకు సిగ్గేయడం లేదా? మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? మా పిన్నని, బాబాయ్ అని, తాతని, అత్తంటూ హాస్పిటల్ అంతా మీ వాళ్ళే. బెడ్స్ ఖాళీ లేక ఎంతమంది పేషెంట్స్ వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. మీరు చేసిన ఈ పిచ్చి పని వల్ల మీ ముఖం చూడాలనిపించడం లేదు. నాకింకెప్పుడు మీ ముఖం చూపించొద్దు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. నెలల్లో ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి. అర్థమైందా? ఏం కావాలి? ఈ కంపెనీ. ఈ కంపెనీ? అవునా? ఒక పని చేయి, బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు. లేదంటే మా కంపెనీ నుండి 50% షేర్లు కొనుక్కో. నేను ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోను, ఏ కంపెనీలో షేర్లు కొనను. కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి. పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా ఏంటి? నీ ఇంటి నుంచి వస్తున్నా. ఎవరా నువ్వు? ఇదిగో ఫోన్ చేయి. హలో. మనుషులు పాప మెడపై కత్తి పెట్టి భయపెడుతున్నారు. భయం వేస్తుందండి. మీరు త్వరగా రండి. ఏదైనా చేయండి. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ అండి. నన్ను క్షమించండి. కావాలంటే నా కంపెనీ తీసుకోండి, కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? రుద్ర మహారాజ్. మళ్ళీ చెప్పు. గట్టిగా చెప్పు. రుద్ర మహారాజ్.
నాన్న అయిపోయింది. ఒక్క రోజులో నా జ్వరం తగ్గిపోయింది. తగ్గింది కదా? మంచి డాక్టర్. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? మంచిది. ఆహా కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంకా మీరు వెళ్ళిపోలేదా? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం. ఎంత డబ్బులిచ్చాడు మీకు? అలా అనకమ్మా. 2 రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను. అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అందరికీ బంధువు అవుతాడమ్మా. ఎందుకంటే వాడు చాలా మంచోడు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే వాడు చూడలేడమ్మా. తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా? అవునమ్మా, వాడు నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు. కానీ నాకు కూతురు లేదు. నాకు కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చేసుండేదాన్ని. మీలాంటి డాక్టర్స్ పేషెంట్ నాడు చూసి కళ్ళను చూసి వైద్యం చేస్తారు, కానీ మీరు సూర్య కళ్ళల్లో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోయారు. చూడమ్మా, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. డాక్టర్, మీరు నన్ను పిలిచారంట? అవును వర్ష, గాంధీనగర్లో ఉండే అనాథాశ్రమం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రోగ్రాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఓకే డాక్టర్. నేను తిట్టానని సూసైడ్ చేసుకున్నాడా? ఇక్కడ దేవుడి ఫోటో తీసేసి నా ఫోటో పెట్టింది ఎవడరా? నువ్వేనా? చెప్పరా, నువ్వే కదా? నేనేమన్నా దేవుణ్ణా? చూడు బాసు, విషాన్ని తాగి అమృతాన్నిచ్చిన శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే నువ్వు కూడా భగవంతుడివే. అవును బాసు, నువ్వే మా భగవంతుడివి. సూర్య చిన్న కరెక్ట్గా చెప్పాడు. బాబా, మీరు అలా అనకండి. తల్లి, తండ్రి, గురువు అన్నీ మీరే. అది నాకే కాదు, ఇక్కడున్న అందరికీ దేవుడు మీరే బాబా. బాబు సూర్య, నీకో విషయం తెలుసా? ఈ రోజు నీ పుట్టినరోజు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు సూర్య అన్న, హ్యాపీ బర్త్డే టు యు. తను అనాథ? అవునమ్మా, సూర్య అనాథ. ఇంత పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇప్పుడు మా అందరికీ వాడే దిక్కయ్యాడమ్మా. బాబా, ఆ, మా టీం రెడీగా ఉంది. అలాగే. మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకమ్మా, ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాగే జరుపుతున్నాం సరే. మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో. గట్టిగా ఊపిరి పీల్చండి, వదలండి మెల్లగా. సరే పదండి. ఓకే. మేడం, చిన్నగా నేను గాలి రక్తదానం చేస్తున్నాను, గుండె దానం కాదు. చిన్నగా నా వదిలేయ్. గుండెని ఎందుకు చెక్ చేస్తున్నారు? మాట్లాడకుండా ఊపిరి పీల్చండి. వెరీ నైస్. ఇప్పుడేంటి? చెయ్యవు. సరే, నరాలు గాలెలా తీసుకుంటాయి? జోకులు ఆపండి. సరే.
వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు.